రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఓపెన్ చేసిందో ప్రారంభించిందో అది పూర్తి స్థాయిలో ప్రారంభించకపోవడము, ఎందుకంటే ధాన్యం వచ్చి నెల 15 రోజులు అవుతున్నది, కానీ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. తెరుచుకున్న కేంద్రాలలో రైతులు ధాన్యాన్ని తీసుకెళ్లి దాదాపు నెల రోజులుగా పడిగాపులు కలుస్తున్న వడగళ్ల వానతో పైకి చూడడం జరుగుతున్నది. రైతులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం జరుగుతున్నది. రైతుల యొక్క బాగు చూడాల్సిన ప్రభుత్వము ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు చేసే స్కాములు చేస్తూ, అవినీతికి చేస్తూ రైతులను మోసం చేయడం జరుగుతున్నది. రైతులకు ఏ విధంగా మోసం చేస్తున్నారంటే, ఒక 40 కిలోల కాంటాకి 2 కిలోలు తరుగు రూపంలో తీయడం జరుగుతున్నది. అదే విధంగా దాన్ని మళ్ళీ రైస్ మిల్ షిఫ్ట్ చేసిన తర్వాత రైస్ మిల్లలో, గోదాములలో మళ్ళీ ఒక 2 కిలోలు తరుగు తీయడం జరుగుతున్నది. అంటే దాదాపు 10% తరుగు రూపంలో ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు కుమ్ముక్కైపోయి పూర్తి స్థాయిలో రైతులను మోసం చేయడం జరుగుతున్నది. దానికి కూడా కొలత కాగానే వాళ్ళకు బిల్లు ఇవ్వాల్సిన అవసరం ఉండే, కానీ ఒక చిట్టి రూపంలో ఇచ్చేసి రైతులను మోసం చేస్తూ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక 10% కమిషన్ ని ఎమ్మెల్యే, అదే విధంగా అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మంత్రి, ఆఫీసర్లు కుమ్ముక్కైపోయి ఒక పెద్ద స్కామ్ లాగా, వ్యాపారం లాగా చూడడం జరుగుతున్నది. ఎందుకంటే ధాన్యానికి సరిపోయే ఏదైతే నిధులున్నాయో కేంద్ర ప్రభుత్వమే ఎంఎస్సి రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అదే ధాన్యానికి, మక్కలకు, జొన్నలకు ఈ విధంగా 23 పంటలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి నిధులన్నీ కూడా సమీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వము రియంబర్స్ చేస్తే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఇవ్వడానికే జంగుతూ కనీసం అంటే కూడా ఏజెంట్ లాగా ఉండి వాళ్ళకి ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి బాధ్యత ఇది ఉందో ఆ బాధ్యతను నెరవేర్చకుండా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ పూర్తి స్థాయిలో రైతులను పట్టించుకోక నానా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతున్నది. ఇక్కడ మీరు చూసినట్లు నిన్నాగమన లక్షట్పేటలో వడగళ్ల వానతోటి రైతుల పంటలను కాపాడుకోవడానికి వాళ్ళ రైతు కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాసి రైతును వాళ్ళ తెచ్చుకున్న తాడ్పత్రాలతోటి కప్పుకుందామని ప్రయత్నం చేస్తే నలుగురు అక్కడికక్కడ రైతులు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇది పూర్తిగా ప్రభుత్వం చేసిన హత్యలు భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైతుల గురించి వాళ్లకు బాగోగులు చూసి ఒక జ్ఞానం కూడా లేకుండా ఈరోజు వాళ్ళకు సంపాదన మరిగి, అవినీతికి మరిగి ఈరోజు ఎమ్మెల్యే అదే విధంగా ఆఫీసర్లందరూ కూడా రైతులను మోసం చేయడం జరుగుతున్నది. అదే విధంగా మక్క పంటలు కూడా అదే పరిస్థితి. మక్కలు నేను మొత్తం రాష్ట్రంలోనే ఒక మంచిర్యాలనే కాదు, ధాన్యము అదే విధంగా మక్కలు, నేను నిన్నగాక మొన్న వరంగల్ వెళ్ళాను, వర్ధనపేటలో కూడా మక్కల పరిస్థితి కూడా అదే ఉంది. నెల రోజులైనా కానీ వాళ్ళు ధాన్యాన్ని సేకరించే పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు. ఎందుకంటే వారి పరిపాలన లోపం వల్ల ఈరోజు వాళ్ళు ఆ విధంగా రైతులను ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. రైతులను ఇబ్బంది పెడితే ఏ ప్రభుత్వము నిలవదు. రాబోయే రోజులలో ఈ ప్రభుత్వము పూర్తిగా రైతుల కలకల కలిగి ఈ ప్రభుత్వం ఆరిపోతుంది. గత ప్రభుత్వం కూడా అదే పరిస్థితి జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కూడా అదే గత వస్తుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. మంచిర్యాల నియోజకవర్గంలో రైతులందరూ కూడా దాదాపు నెల రోజులైంది వడ్ల కట్టింగ్ అయ్యి రోడ్ల మీద కుప్పలు పోసుకొని నెల రోజుల నుంచి రైతులు వెయిట్ చేస్తారు. పంట పెట్టేటప్పుడు 2 కిలోల కట్టింగ్, తర్వాత రైస్ ఇంకో 2 కిలోల కట్టింగ్, అంటే 4 కిలోల కట్టింగ్ జరుగుతుంది. అంటే ఒక్క బస్తాకి దాదాపు 100 రూపాయలు నష్టపోతుండే రైతు. ఒక ఎకరానికి 70 బస్తాలంటే ఒక ఎకరానికి 7,000 రూపాయలు రైతు కష్టపడి పండించిన దాంట్లోకి వెళ్ళి 7,000 రూపాయలు ఇవాళ మన ఎమ్మెల్యే గారికి ప్రేమ్ సాగర్ రావు పిఎస్ఆర్ ట్యాక్స్ కడుతుండ్రు రైతు. ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండు, ఒక్క గింజ కూడా కట్టింగ్ లేకుండా ప్రతి గింజ కొంటా అన్నాడు. గెలిచినాక ఒక మొదటి పంటకు మాత్రం కట్టింగ్ బరాబరు పెట్టారు. ఇక ఇప్పుడు 4 కిలోలు అంటే ఇవాళ కొనుగోలు కేంద్రాలు కావాలని ఆలస్యం చేసి రైతులకు రోజు సాయంత్రం కాగానే వర్షం పడుతుందా, గాలి ద్వారం వస్తుందని రైతులను వాళ్ళొక భయాందోళనకు గురైనాక వాళ్ళను బెదిరించి 2 కిలోలు కట్టింగ్, కాంటా పెట్టేటప్పుడు మళ్ళా 2 కిలోలు రైస్ మిల్ల దగ్గర, అంటే 4 కిలోలు. ఇది మన ఎమ్మెల్యే గారు రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళా గ్రామ స్థాయిలో వాళ్ళు సపరేట్ వసూలు చేస్తారు. వాళ్ళు బస్తాకు 2 రూపాయలు అడుగుతారట, లారీలకు మళ్ళా బస్తాకి 2 రూపాయలు. భారతీయ జనతా పార్టీ తరఫున గతంలో కూడా చెప్పినాం,
కాంటా పెట్టేటప్పుడే రసీదు ఇవ్వాలని. మరి ఈ మంచిర్యాల జిల్లా కలెక్టరు ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంటా పెట్టే దగ్గర రైతుకు రసీదు ఇవ్వట్లేదు. ప్రతి వస్తువు మనం కొన్నప్పుడు రసీదు అడుగుతాం, మరి అటువంటిది రైతుకు రసీదు ఎందుకు ఇవ్వరని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాము. కొనుగోలు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. నిన్న మొన్న అకాల వర్షాలతోటి నష్టపోయిన రైతులకు అందరికి కూడా ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. అదే విధంగా మొన్న లక్షట్పేటలో జరిగిన సంఘటనలో ఎవరైతే 4 చనిపోయినరో వాళ్లకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది.